సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం అనేసి. ఆ తర్వాత బీటెక్ మాకు ఈజీగా అవుతుంది, తర్వాత మేము ఫ్యూచర్లో జాబ్స్కి ఈజీగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి మేము వస్తాం. అట్లా అని చెప్పేసి మేము ఇప్పుడు ఈ లాటరల్ ఎంట్రీ ఆప్షన్ అనేది మొత్తానికే తొలగేసినారు. సో దీనివల్ల మాకు డిసడ్వాంటేజెస్ ఉంటుంది. ఇంకా మధ్యలో మాకు బీటెక్ అనే ఆప్షన్ లేకపోతే మేము ఫర్దర్గా ముందుకు వెళ్ళలేము, ఇక్కడనే స్టాప్ అయిపోతున్నాం. సో దీనివల్ల డిప్లొమా చదువుతున్న ప్రతి ఒక్కరూ బాధనే ఫేస్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనో అర్థం కావట్లేదు. సో ఇది మేము ఫర్దర్ స్టడీస్ చేసుకోనికే 10th తర్వాత పాలిటెక్నిక్ అనే ఎంట్రన్స్ రాసి మేము డిప్లొమాలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేసి వచ్చాం. సో మాకు ప్లానింగ్ ఏంటంటే బీటెక్ చేసి ఫర్దర్ ఎడ్యుకేషన్ తీసుకొని బీటెక్లో చేయాలి అనేసి మాకుంది. ఇంజనీరింగ్ ఫీల్డ్లో మేము వెళ్ళాలి అనేది ఉంది. కానీ జియో నెంబర్ 97 ఏం చెప్తుందంటే మాకు స్కిల్డ్ లేబర్స్గా చేస్తాము అనేసి అంటుంది. కానీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి లేబర్స్తోని అనేది అసలు ఏం సంబంధం లేదు. మేము ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికే మేము పాలిటెక్నిక్ వచ్చాము. ఒకవేళ శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వచ్చింది అంటే ఫర్దర్గా మేము లేబర్స్గానే ఉండాలి, మాకు ఒక మంచి స్కోప్ అనేది ఉంది. ఫ్యూచర్లో మేము డిప్లొమా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా ఫేస్ చేసాం. శక్తి స్కీమ్ వల్ల మాకు అడ్వాంటేజెస్ ఏమో కానీ అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వస్తే తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మేము ఇక్కడ డిప్లొమా చదువుతున్నారంటే మోస్ట్లీ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి. ఎక్కువ ఎఫోర్డ్ చేయలేము కాబట్టి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ తీసుకోలేకనే మేము డిప్లొమాకి వచ్చినాం. సో అట్లాంటిది ఇప్పుడు మేము ఎట్లాంటి జాబ్ చేయకుండా ఎట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ మాకు ఉండవు అని చెప్పేసి ఇప్పుడు ఇంతగానం ఇట్లా చేస్తే డిప్లొమా వాళ్ళు అసలు ఏమైపోవాలి. మేము 2-3 డేస్ నుంచి స్ట్రైక్ చేస్తే ఎవరు పట్టించుకోనికి వస్తలేరు. మీడియా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పుడే తప్ప ఎవ్వరు మాత్రం కొంచెం కూడా అసలు రెస్పాండ్ అవుతలేరు. మేము కొంచెం రోడ్డు పైనకి వచ్చి స్ట్రైక్ చేసి ఇట్లా ఎందుకు స్ట్రైక్ చేస్తుర్రు, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అట్లా అని అంటారు. కానీ తర్వాత మా ఫ్యూచర్ గురించి అయితే ఎవరు ఆలోచిస్తలేరు కదా. దగ్గర Good afternoon to everyone. This is Srivardhan from GILT Leather Technology College, Polytechnic College, Raidurg. నేను ఏం చెప్పాలనుకుంటానంటే ఇప్పుడు శక్తి డిపార్ట్మెంట్ అనేది ఏం చేసిందంటే జియో 97 అనేది స్కీమ్ తీసుకొచ్చింది. అది తీసుకొచ్చడం వల్ల ఏమైందంటే మాకు ఈ ఐటీ డిప్లొమాని రెండు కలిపి స్కిల్ యూనివర్సిటీ చేస్తారు. ఆ స్కిల్ యూనివర్సిటీ చేసిందంటే మేము లేబర్ కూలీ లెక్క పనిచేయాలి. ఇప్పుడు 3 years ప్లస్ 2 years స్కిల్ యూనివర్సిటీ చేసి మేము బయటికి వెళ్ళగొడతారు మమ్మల్ని. మాకు ఏమైనా డిప్లొమాకి ఎందుకు వచ్చినామంటే ఇంటర్ చేయకుండా ఇంటర్లో ఓన్లీ థియరీ మాత్రమే ఉంటుంది. మాకు డిప్లొమాలో ప్రాక్టికల్స్ ఉంటాయి, అర్థమయ్యేటట్టు చెప్తారు, ప్లస్ అడ్వాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ డిప్లొమా చేసిన తర్వాత ఫర్దర్గా మేము బీటెక్కి ఈజీగా వెళ్ళొచ్చు, ఈసెట్ రాసి ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. కాకపోతే వీళ్ళు ఏం చేసేది తెలుసా, స్కిల్ యూనివర్సిటీ చేసి 2 years చేసి మళ్ళీ మేము బీటెక్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంటర్ చేసి మళ్ళీ బీటెక్ వెళ్ళాలి. మాకు అట్లా 11 years పడుతుంది. అది కాకుండా మేము డైరెక్ట్గా యథావిధిగా ఉంటే మాకు బాగుంటుంది. ప్లస్ వీళ్ళు ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ చేసి అది ఇది చేసి అంటున్నారు, పంపిస్తా అంటున్నారు. ఏందో అర్థం కావట్లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరికి చెప్పకుండా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ జియో పాస్ చేస్తే మేము ఏం కావాలి, మా ఫ్యూచర్స్ మొత్తం స్పాయిల్ చేస్తారు. ఇదేదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. ప్లస్ ఏంటంటే మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని మేము డిప్లొమా చేస్తున్నాం, బీటెక్కి ఈసెట్ రాసిపోవాలనుకుంటున్నాం. కాకపోతే అట్లా కాకుండా మమ్మల్ని ఈసెట్ రాయకుండా స్కిల్ యూనివర్సిటీ చేసి లేబర్ కూలీ లెక్క బతకమంటే మేము ఏం కావాలి? ఆయన మంచిగానే ఉంటాడు, మేమే కదా మేము ఫ్యూచర్. చాలామంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఒక కాలేజ్ నుంచి చాలామంది సఫర్ అవుతున్నారు. మేము రోడ్డు మీకు వచ్చి ఇట్లా ప్రొటెస్ట్ చేద్దామన్నా ఎవరు ఇట్లా పోలీసులు వచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు మా మీద. ఆల్రెడీ ఒక అమ్మ ఇద్దరు అన్నల్ని కొట్టిరు. ఎట్లా మైనర్లు ఎట్లా కొడతారు అండి చెప్పండి? మైనర్లు అసలు కొట్టద్దు, మైనర్లు కొట్టిర్రు. ప్లస్ ఏంటంటే మమ్మల్ని ప్రొటెస్ట్ చేయనిస్తలేరు. మేము ప్రొటెస్ట్ చేయకపోతే మేము ఎట్లా ఫ్యూచర్లో బాగుపడుతుంది చెప్పండి. థ్యాంక్ యూ అండి. నా పేరు గణేష్ అండి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ కాలేజీలో చదువుతున్నాను. 10th తర్వాత ఇంజనీర్ అవ్వాలనే కళలతో ఉన్న విద్యార్థులు ఇంటర్ ద్వారా వెళ్తే లక్షల ఫీజులు కట్టలేక పాలిటెక్నిక్లో జాయిన్ అవుతారు ఒక స్టూడెంట్. అటువంటి పాలిటెక్నిక్లో ఏంటంటే ఇంటర్లో చదివే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బీటెక్ 3rd year 4th yearలో చదివే ఇంజనీరింగ్ సబ్జెక్టులు కూడా మేము 3 years డిప్లొమా కోర్సులనే చదువుతాం. అంటే ఒక డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్ బీటెక్ గ్రాడ్యుయేట్తో సమానం.
అటువంటిది ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేద అండ్ మధ్యతరగతి విద్యార్థులు అందుబాటులో ఎడ్యుకేషన్ ఉందంటే అది కేవలం పాలిటెక్నిక్ కాలేజీలు మాత్రమే. అటువంటి పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఈరోజు జీవో నెంబర్ 97 ద్వారా కార్పొరేటర్ల చేతిలో పెట్టడం జరుగుతుంది. దీని గురించి క్లారిటీ ఇవ్వాలని పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరం డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతారు. నేను జేఎన్జీపీ గౌడ్ పాలిటెక్నిక్ నుండి మాట్లాడుతున్నాను. నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇప్పుడు ఎన్నో కళలు పెట్టుకొని మా స్టూడెంట్స్ అందరం ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాం. జీవితంలో ఒక మంచి లెవెల్కి వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళి ప్లాన్ చేసుకొని వచ్చినాం. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలనో ముందడుగేయాలనో వెనకడుగేయాలనో ఏ అడుగు వేయాలనో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్కి మా గవర్నమెంట్ ఏం స్పందిస్తలేదు. ఇప్పుడు మాకు ఈ శక్తి స్కీమ్ వల్ల అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మాకు లాటరల్ ఎంట్రీ మొత్తానికే తీసేసిళ్ళు. లాటరల్ ఎంట్రీ అంటే మేము డిప్లొమా ఫైనల్ ఇయర్కి వచ్చి ఈసెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి ర్యాంక్ స్కోర్ చేసుకుంటే మాకు బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ ఉండదు. ఆ ఎంట్రీ కూడా ఇప్పుడు తీసేస్తారు. ఇప్పుడు మాకు ఫైనల్ ఇయర్కి వెళ్ళాక ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినాక డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వల్ల ఒకవేళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మంచిగా లేకపోతే డైరెక్ట్ జాబ్స్కి వెళ్తాం మా స్కిల్స్ వల్ల. లేకపోతే బీటెక్ కంటిన్యూ చేసి మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు అలా చేసుకోకుండా ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల మాకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ మా ఆటోనమీ మంచి ఫ్యాకల్టీని కూడా లాస్ అవుతున్నాం. మా ఫ్యూచర్ జనరేషన్స్కి ప్లస్ మాకు కూడా ఇప్పుడు చాలా డిసడ్వాంటేజ్ ఉంది. దీనివల్ల మేము చాలా కళలు పెట్టుకొని ఇంటర్ లక్షలు పెట్టి అది చదవలేకనే డిప్లొమా పాలిసెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సంపాదించుకొని ఈ కాలేజీలోకి వచ్చి చదువుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే చాలా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి చాలా ఇబ్బందిగా ఉంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐ కైండ్లీ రిక్వెస్ట్ సార్ ప్లీజ్ జీవో నెంబర్ 97ని మీరు విత్డ్రా చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా బాధగా ఉన్నది. మరి ఈరోజు తరగతి గదుల్లో ఉండాల్సిన బిడ్డలు, మరి ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఈ పేద బిడ్డలు, తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఈ బిడ్డలు ఈరోజు రోడ్లెక్కడం, సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళ భవిష్యత్తే అంధకారంగా మారిన ఈ పరిస్థితి లోపల వాళ్ళు ఇవాళ రోడ్డెక్కి సమ్మె చేసే పరిస్థితి రావడం అనేది చాలా చాలా బాధాకరం. మరి ఈరోజు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టుగా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు చెప్పినట్టుగా జనతా గ్యారేజ్గా మారింది. అంటే ఎవరికి బాధలున్నా ఆ బాధలు చెప్పుకోవడానికి, ఎవరికి ఎంత నొప్పి ఉన్నా కూడా ఆ నొప్పికి ఉపశమనం కలిగించడానికి ఈ భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ఈరోజు మారింది. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్యాశాఖలో ఉండే పాలిటెక్నిక్ కళాశాలల వేలాది మంది విద్యార్థులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి వాళ్ళ భవిష్యత్తు గురించి హాహాకారాలు చేస్తుంటే మీరు మాత్రం కుటుంబ సమేతంగా ఢిల్లీ పోయి, ఢిల్లీ నుంచి లండన్లో పెళ్ళిళ్ళకు పోయి, అక్కడి నుంచి మంచిగా హాయిగా కొన్ని రోజులు సరదాగా గడపడం కోసం మరి అమెరికా పోయారు. ఇక్కడనేమో మీకు ఓట్లేసిన తల్లిదండ్రుల గర్భాన పుట్టిన బిడ్డలు, తెలంగాణ ముద్దు బిడ్డలు, పేదింటి బిడ్డలు ఇవాళ రోడ్ల మీద హాహాకారాలు చేస్తూ ఉన్నారు. మీ ఆదేశాల మేరకు మీ కిందనే పనిచేస్తున్న 1,00,000 మంది పోలీసులు నిన్న ఈ బిడ్డలందరి మీద కూడా ఘోరంగా దౌర్జన్యాలు చేశారు.
ఎంత ఘోరమయ్యా అంటే మహబూబాబాద్లో జాటోత్ రాజేష్ అనే పిల్లవాడి గొంతు బట్టి గట్టిగా పిసికాడు రఘుపతి రెడ్డి అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. నేను ఇలా డీజీపీ తెలంగాణ డిమాండ్ చేస్తున్నా, అయ్యా డీజీపీ గారు, మీరు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా, ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమో కానీ మీరు మా గొంతు బట్టి పిల్లలను చంపే ప్రయత్నం చేసిన రఘుపతి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను, తుంగబాలును, వీళ్ళందరినీ మరి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడం కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి గారికి ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఆయనకు ఉన్న శ్రద్ధ అంతా కూడా డబ్బులు ఎట్లా సంపాదించుకోవడం. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఆయన విద్యా అర్హతలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, రేవంత్ రెడ్డి గారు ఆయన విద్యార్థి దశలో పాలిటెక్నిక్ చదివిండు వనపర్తిలో. దాని తర్వాత ఆయన ఏవి కాలేజీలో BA చేసిండు. దాని తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారిండు. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాయా రేవంత్ రెడ్డి గారు, మీరు పాలిటెక్నిక్ వనపర్తిలో చేసి సికింద్రాబాద్లో ఏవి కాలేజీలో BA చేసి మళ్ళా తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు ఈ పిల్లలు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసి ఈసెట్ పోతే తప్పేంది? మీరు పాలిటెక్నిక్ చేసి BA చేయగలిగినప్పుడు వీళ్ళు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే తప్పేంది? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఇక రెండవది, ఇలా తెలంగాణ ప్రజలకు మేము కుల్లా కొన్ని ఒళ్ళు గగురు పొడిచే నిజాలు చెప్పాలనుకున్నాం. నిజాల ఈ 1,00,000 మంది బిడ్డలు రోడ్లెక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ నాయకుల ధన దాహానికి ఈ పిల్లలు, ఈ చిన్నారులు బలవుతున్నారు. ఎట్లనో మేము వివరించే ప్రయత్నం చేస్తాం. మీకు బాగా గుర్తుండాలి, ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్నే హోంశాఖ పెట్టుకున్నారు, ఆయన్నే విద్యాశాఖ కూడా పెట్టుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా విద్యాశాఖను నేను కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మీరు కావాలని దీన్ని ఎందుకు పెట్టుకున్నారు. ఒకసారి మీరు ఈ జీవో నెంబర్ 97లో చాలామంది కేవలం జీవో నెంబర్ సబ్జెక్టే చదువుతారు, కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే జీవో నెంబర్ 97 16/6/2026 ఈ డేట్ నాడు రిలీజ్ అయిన జీవోలో 3వ రెఫరెన్స్ మీరు చూడాలి. మొదటి రెఫరెన్స్ ఏమో జీవో నెంబర్ 2 and 3 లేబర్ ఎంప్లాయ్మెంట్, రెండవ రెఫరెన్స్ జీవో నెంబర్ 14 ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంటు, మూడవది అతి ముఖ్యమైనది ఏందయ్యా అంటే నోట్ నెంబర్ 58 ఆఫ్ PSCM అంటే PS to CM 2026 డేటెడ్ 5/6/2026 ఆఫ్ CMO. అంటే ముఖ్యమంత్రి ఒక మెమో ఇచ్చి ఎవరికి, ఇగో ఇది ఎవరైతే రిలీజ్ చేసిండ్రో వాళ్ళకు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి ఒక మెమో ఇచ్చి, ఆనాటి చీఫ్ సెక్రటరీకి మెమో ఇచ్చి నువ్వు అర్జెంటుగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అని కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చెయ్యి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 5/6/2026 నాడు ఒక నోట్ పోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి రేవంత్ రెడ్డి గారు? ఇలా ఒక్క దెబ్బకే 128 పాలిటెక్నిక్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను ఒక్క దెబ్బకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు మీరు ఎందుకు అనుసంధానం చేయాలనుకుంటున్నారు? ఆ గొడుగు కిందకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అది మొదటి ప్రశ్న. తెలంగాణ ప్రజలకు తెలవని కొన్ని విషయాలు ఇప్పుడు మేము చెప్తాం, మీరు బాగా ఆలోచించండి. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వెంటనే 4th సిటీ అని ఒక డ్రామా మొదలుపెట్టిండు. అందరూ ఈ మధ్యన తెలంగాణలో 4th సిటీ కాదు, అది 4 బ్రదర్ సిటీ అని అంటున్నారు. ఈ 4th సిటీ ఎక్కడుంది? మాడుగుల మండలానికి దగ్గర, లేకపోతే నాగార్జున సాగర్ హైవే, అదేవిధంగా శ్రీశైలం హైవేకు మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా ఈ 4th సిటీ అని పెట్టిండ్రు. ఈ 4th సిటీలో ముఖ్యమంత్రి గారు
అక్కడ రియల్ ఎస్టేట్ బాగా లేపాలి. ఈయనకు అక్కడ 3,000 నుంచి 4,000 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులకు ఆ 4 సిటీలో అక్రమంగా అక్వైర్ చేసిండ్రని ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తన BA కంప్లీట్ చేసిన తర్వాత BA కంప్లీట్ చేసిండో లేదో మనకు తెలియదు. ఆయనకి ఏం సర్టిఫికేట్ ఉందో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలంగాణ పిల్లలకు తెలియదు. కానీ ఆయన అనుకుందాం ఒక క్షణం BA కంప్లీట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన చేయంగానే అక్కడ మరి 4th సిటీ అని ఒకటి మొదలుపెట్టారు. 4th సిటీ అని మొదలుపెట్టిన తర్వాత దానికి రియల్ ఎస్టేట్లో ఏంది ఒక భూమికి రేటు రావాలంటే ముందు రోడ్డు వేయాలి. 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి రోడ్ వేసినా కూడా రేట్లు పెరుగుతలేవు. అందుకొరకు ఏదైనా ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని చెప్పేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తీసుకుపోయి ఆ 4th సిటీలో పెట్టండు. దేనికోసం? ఆ 3,000 ఎకరాల భూములకు రేట్లు రావడం కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పెట్టండి. ఇది వాస్తవం. మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరి ఇట్లా చెప్తే కాదు కదా, ముందరనే దీనికి ప్లాన్ చేయాలంటే ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదే అని చెప్పాలి. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ విద్య నామకే వాస్తే క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పింది ఈ ముఖ్యమంత్రి. అంటే ఇది కేవలం టైం వేస్ట్ వ్యవహారము, క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అంటే ఇంకా ఉల్టా చెప్పాలంటే క్రిమినల్ని తయారు చేసే విద్యలో అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఒక విద్యాశాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడవచ్చా? క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 200 కోట్లతో కట్టిన బోధి ప్యాలెస్ ఏదైతే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కట్టింది ఎవరు? ఇగో ఈ చిన్నారి బిడ్డలే, పాలిటెక్నిక్ విద్యార్థులే. మీరు నడుస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు, మీ మినిస్టర్లకు డీజీపీ గారు చాలా గొప్పగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్లన్నీ కూడా ఇంజనీర్లు తయారు చేసినవే రేవంత్ రెడ్డి గారు. మీరు రోజు మాట్లాడుతున్న మైకులు, కేసీఆర్ గారిని ప్రతిరోజు కూడా తిడుతున్న మైకులు ఏవైతే ఉన్నాయో ఆ మైకులను డిజైన్ చేసి నడిపించింది కూడా ఇంజనీరింగ్ విద్యార్థులే. ఈ విద్యార్థులే వీళ్ళే ఆ స్కిల్స్ నేర్చుకొని పాలిటెక్నిక్ కళాశాలలో అక్కడి నుంచి ఈసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్లు అయ్యి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు వీళ్ళని క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. దాని తర్వాత మీరేం చేసిండ్రు? మెల్లగా అసెంబ్లీలో 2024లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఒక యాక్ట్ తీసుకొచ్చిండ్రు. 2024లో తీసుకొచ్చిండ్రు. అందులో సెక్షన్ 44లో మీరేం చెప్పిండ్రు? ఈ సిమిలర్ ఏవైతే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో, లేబర్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఇందులో ఉన్నవన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారము మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి తీసుకురావాలి అని చెప్పి దాంట్లో ఒక సెక్షన్ రాసిండ్రు. ఆ సెక్షన్ 44లో రాసిండ్రు. దాని తర్వాత మీకు మీరే దానికి ఛాన్సలర్ అని ప్రకటించుకున్నారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి. ఇక ఇండస్ట్రీలో ఉండే ఆనంద్ మహీంద్ర, అదేవిధంగా శ్రీని రాజు, దాని తర్వాత ఇంకెవరో ఒక 7 మంది ఫోటోలు ఆ వెబ్సైట్లో పెట్టారు. దాని తర్వాత దానికి వైస్ ఛాన్సలర్గా మీరున్నారు. వైస్ ఛాన్సలర్గా సుబ్బారావు అని ఒక ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన అధికారిని దాంట్లో పెట్టిండ్రు. పెట్టి ఇంకా మేము ఇక్కడ నుంచి స్కిల్లింగ్ చేస్తామని 5 రోజుల కోర్సు ఉంటుంది, 2 వారాల కోర్సు ఉంటుంది, 3 నెలల కోర్సు ఉంటుంది, అదేవిధంగా 6 నెలల కోర్సు ఉంటుంది. అంటే ఈ కంపెనీలకు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే కంపెనీలకు కానీ దేశంలో కానీ కంపెనీలకు కానీ ఎవరన్నా ఎంప్లాయీస్ కావాలంటే, లేబర్ కావాలంటే, స్కిల్డ్ లేబర్ కావాలంటే ఎవరైనా కూడా అక్కడికి పోయి స్కిల్లింగ్ చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే కంపెనీలకు ట్రైనింగ్ చేసే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం? మనం స్కిల్ యూనివర్సిటీ నుంచే మన తరపున కంపెనీలు ఆ యూనివర్సిటీ ట్రైన్ చేస్తుంది కదా అని చెప్పి కంపెనీలకు సాయం చేయడం కోసం మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు. నో ప్రాబ్లం, తీసుకురండి. మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు, తెచ్చుకోండి, నో ప్రాబ్లం. కానీ దాదాపు 70 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, మొత్తం దేశంలోనే 70 సంవత్సరాల నుండి స్వాతంత్రం రాకమునుపే ఈ పాలిటెక్నిక్ వ్యవస్థ అనేది ఈ దేశంలోకి వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి నుండే ఈ పాలిటెక్నిక్ అనేది ఈ దేశంలోకి వచ్చింది. పేద వర్గాలకు చెందిన పిల్లలు ఎంపీసీలు బైపీసీలు చేసి ఎంసెట్ కోచింగ్లకు లక్షల రూపాయలు తగలేసి ఐఐటీలలో, ఎన్ఐటీలలో లేకపోతే ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీలకు పోలేని పరిస్థితి ఉన్న బిడ్డలందరికీ కూడా ఇది
ఒక గొప్ప వరప్రసాదనిగా మారింది. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ బిహెచ్ఎల్ కావచ్చు, మిదాని కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఇంకేవైతే నవరత్న కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మాత్రమే కాదు, పేరు మోసిన గొప్ప గొప్ప కంపెనీలు అన్నిటికి కూడా మొట్టమొదట పోయేది ఈ పాలిటెక్నిక్లో చదివిన పిల్లలే జూనియర్ ఇంజనీర్లుగా పోతారు. వాళ్ళందరినీ కాదని ఇప్పుడు వీళ్ళని లేబరర్లుగా తయారు చేసే పరిస్థితి మీరు ఇలా జీవో 97 ద్వారా తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ముఖ్యమైన ప్రశ్న ఏంటయ్యా అంటే, మరి మీరు 2024లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఒక చట్టం ద్వారా తీసుకొచ్చిండ్రు, ఓకే. కానీ ఈ పాలిటెక్నిక్స్ అన్నిటికి కూడా నియంత్రించే ఒక బోర్డు ఉన్నది, దాన్నే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, టిఎస్ బీటెట్ అని ఉంటుంది. అది మీరు రాజకీయాల్లో రాకముందే అది 1982లోనే అది ఎడ్యుకేషన్ యాక్ట్ 6 ఆఫ్ 1982 ప్రకారం వచ్చింది. అది ఒక అటానమస్ బాడీ. గత 50-60 సంవత్సరాలుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా పనిచేస్తున్న బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ను మీరు నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నారు. అందుకొరకే మీరు తెలివిగా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టం ఏదైతే ఉందో అందులో ఈ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గురించి మీరు మాట్లాడనే లేదు. మీకు దమ్ముంటే నిజంగా ఇండస్ట్రీ వాళ్ళకు కావాలనుకుంటే పాలిటెక్నిక్ కాలేజ్ బలోపేతం చేయండి కదా. మీరు మీ గ్రీన్ఫీల్డ్ రోడ్డు 4000 కోట్లతో నేస్తున్నారు కదా, ఆ 4000లో 400 కోట్లు ఈ పాలిటెక్నిక్ కాలేజీలకు ఇవ్వండి కదా, బాగుపడతాయి. నిన్న మీ సీనియర్ మీరు అంటున్నారు కదా తెలంగాణలో 2 మేధావులు ఉన్నారని, ఒక మేధావి చనిపోయాడు, ఇంకో మేధావి బతుకున్నాడు. ఆ మేధావే కేశవరావు. ఈ ఆకునూరి మురళీ కమిషన్ రిపోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు అడ్వైజర్గా ఈ తెలంగాణ మేధావులకే మేధావైన అపర మేధావి మీరు కేశవరావు అంకుల్ని పెట్టుకున్నారు. ఆ కేశవరావు అంకుల్ నిన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులను పిలిపించి భయపెట్టిస్తాడా? ఒక తాతగా ఉండాల్సిన కేశవరావు గారు ఈ చిన్నారి బిడ్డలను మనవల్ లాంటి వాళ్ళని వాళ్ళందరినీ భయపెట్టించి ఇగో నడవదు, మీరందరూ కూడా పోవాలి, మా దగ్గర డబ్బు లేవు, అందుకొరకు మేము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం, అందులోనే మీరు పోయి చదవాలని భయపెట్టిస్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్లను, విద్యార్థులను. ఇదేనా మీరు చేయాల్సింది కేశవరావు గారు? మీ ముఖ్యమంత్రి గారు ఒక హెలికాప్టర్ ఉండగానే 111 కోట్లతో ఇంకొక హెలికాప్టర్ కొన్నాడు కదా, ఆ హెలికాప్టర్కి పెట్టిన డబ్బులన్నా ఈ పిల్లలకు పెడితే వాళ్ళు బాగుపడతారు కదా. మీరు ఒక్కొక్క పబ్లిక్ మీటింగ్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం కోసం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం, బూతులు మాట్లాడడం కోసం, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి అవన్నీ నేను మాట్లాడలేను, ఆ బూతులు మాట్లాడడం కోసం ఒక్కొక్క మీటింగ్కు 10 కోట్ల నుంచి 15 కోట్లు పెట్టి గత 6 నెలలుగా మీరు మీటింగులు పెట్టి తిడుతున్నారు కదా. ఆ డబ్బులన్నీ ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే మరి ఇంకో మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే లెదర్ పాలిటెక్నిక్ కానీ, కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కానీ, 58 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కానీ వాళ్ళందరికీ ఇస్తే పిల్లలు బాగుపడతారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు ఇప్పుడు మంచిగా హాయిగా లండన్లో ఉన్నారు, దాని తర్వాత అమెరికా పోతారు, ఈ పిల్లలేమో రోడ్ల మీద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు మిన్నసోటాలో జార్జ్ ఫ్లాయిడ్ను ఎట్లయితే గొంతు పిసికి ఒక పోలీస్ ఆఫీసర్ చంపేసిండో ఆ విధంగా జాటోత్ రాజేష్ అనే పాలిటెక్నిక్ విద్యార్థిని చంపే ప్రయత్నం మీ ఆధీనంలో పనిచేస్తున్న పోలీసులు చేసిండ్రు. వాళ్ళ మీద తప్పనిసరిగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇవాళ జీవో నెంబర్ 97 తర్వాత పాలిటెక్నిక్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి ఏంది? మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రేపు ఆ కంపెనీలు మాకు నష్టాలు వచ్చినాయని వాళ్ళు వెళ్ళిపోతే ఆ ఉపాధ్యాయుల పరిస్థితి ఏంది? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ రోడ్ల మీద పడరా? ఇప్పుడు వీళ్ళు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి వాళ్ళు ఇంజనీరింగ్ పోతే మీకు వచ్చే నష్టం ఏంటి? సింగపూర్ చూడండి, జర్మనీ చూడండి, సౌత్ కొరియా చూడండి, మిగతా ఏ దేశాలైనా కూడా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ పోయే అవకాశం అన్ని దేశాలు ఇచ్చినాయి. మీరు తెలంగాణలో ఎందుకు ఆపుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు తెలివిగా ఈ ఆకునూరు మురళికి ఏం రాయమని చెప్పి మీరు ఏం రాయమని చెప్పినారో అదే రాసిండు ఆయన కూడా. ఈ పాలిటెక్నిక్ వాళ్ళు ఈ ఈసెట్ ద్వారా ప్యారలల్గా ఇంజనీరింగ్ పోవద్దు, ఈ పాలిటెక్నిక్ అన్నీ కూడా ఇంజనీరింగ్ పోయే కోచింగ్ సెంటర్లుగానే మారినాయి, ఇండస్ట్రీకి ఎవరిని పంపిస్తలేరని వీళ్ళ మీద విషం కక్కింది తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. అందుకొరకే ఆకునూరు మురళి గారు ఈ దేశంలో
ఈ దేశంలో విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ఉన్నాడని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసిండ్రు. మీరు కూడా ఈ విద్యార్థులను పాతాళంలో తొక్కుతున్నారు. ఆయన ఆకాశానికి మిమ్మల్ని ఎత్తేసిండు, విద్యార్థుల భవిష్యత్తును మీరు పాతాళంలోకి తొక్కుతూ ఉన్నారు. ఎంత ఘోరం! ఈ పిల్లలతో ఒక్కరోజైనా మాట్లాడినరా రేవంత్ రెడ్డి గారు? మీరు జీవో నెంబర్ 97 తీసుకొచ్చిండ్రు, ఒక్కరోజైనా మాట్లాడినరా? మరి కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బేగంపేటలో చాలా గొప్పగా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని ఒకటి పెట్టారు, టాస్క్ అని పెట్టారు. ఆ టాస్క్లో వేలాది మందిని ఇండస్ట్రీస్కో పంపించారు. మరి టాస్క్ ఉండగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు? టాస్క్ కూడా అదే స్కిల్లింగ్ చేస్తుంది. టాస్క్ స్కిల్లింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎందుకు వచ్చింది? అది కూడా ఒక పిహెచ్డి లేని వ్యక్తికి వైస్ ఛాన్సలర్గా మీరు ఇచ్చారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వచ్చి ఏం చేస్తుంది? ఎంతమందికి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించారు? ఒకసారి టాస్క్ ఉన్న తర్వాత టాస్క్ను బలోపేతం చేయండి. ఇలా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాంట్లో 140 పోస్టులు ఉంటే 100 పోస్టుల దాకా వేకెంట్ ఉన్నాయి. దాన్ని బలోపేతం చేయండి. మీకు ఇవే పాలిటెక్నికలే ముయ్యాలనుకున్నప్పుడు మీరు 5,000 మందిని మళ్ళీ ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు? పాలిటెక్నిక్లో మళ్ళీ ఎక్కువ మంది ఫ్యాకల్టీని రిక్రూట్ ఎందుకు చేసుకున్నారు? అదేవిధంగా 5,000 మంది విద్యార్థులను కొత్తగా తీసుకొని ఇవాళ వాళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తున్నారు. లేబర్ల కన్నా ఘోరంగా తయారు చేస్తాను. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, మీ స్కిల్ యూనివర్సిటీకి కూడా మేము వ్యతిరేకం కాదు, మీ పని మీరు చేసుకోండి. కానీ 1982లో ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వచ్చిన బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏదైతే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ కింద నడుస్తున్న ఈ పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాటి నోట్ల మట్టి కొట్టకండి. ఆ పిల్లల నోట్ల మట్టి కొట్టకండి. పేద పిల్లలండి వీళ్ళు. మీలాగా ఆగర్భ శ్రీమంతులు కాదు, మీలాగా 1,500 ఎకరాలున్న కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు కాదు. వాళ్ళు చాలా పేద కుటుంబాలు. వీళ్ళెవ్వరు కూడా రెక్కాడితే డొక్కాడిన కుటుంబాల నుంచి వచ్చి పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి స్కిల్ఫుల్ ఇంజనీర్లుగా పోదామనుకున్న వాళ్ళు. ఇలా మా రాకేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా అదే పాలిటెక్నిక్ కాలేజ్ నుంచే ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అభ్యసించారు. ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను, పేరు మోసిన ఇంజనీర్లను ఈ పాలిటెక్నిక్ కాలేజ్ తయారు చేసినాయి. మీరు ఎంతసేపు స్కిల్ లేదు అంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. పాలిటెక్నిక్ కళాశాలలో వీళ్ళు 3 సంవత్సరాలు చదువుతారు, ఇంజనీరింగ్ కళాశాలలో 3 సంవత్సరాలు చదువుతారు, 6 సంవత్సరాలు చదువుతారు. ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు కేవలం 4 సంవత్సరాలే చదువుతారు. పాలిటెక్నిక్ వాళ్ళకి ఎక్కువ స్కిల్ ఉంటుందా? ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ స్కిల్ ఉంటుందా? పాలిటెక్నిక్ వాళ్ళ నుంచే ఎక్కువ స్కిల్ ఉంటుంది. వీళ్ళే రేపొద్దున ఐఐటీలకు వెళ్ళి పీజీలు చేస్తారు, వీళ్ళే రేపొద్దున ఐఐటీలకు పోయి పిహెచ్డీలు చేస్తారు. అమెరికా లేకపోతే వేరే పాశ్చాత్య దేశాలకు పోస్ట్ డాక్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఈ దేశానికి వస్తారు, వచ్చి తెలంగాణ తలసరి ఆదాయాన్ని పెంచుతారు. అందరూ మీలాగనే రియల్ ఎస్టేట్ చేయాలనే అవసరం లేదు. మీలాగా దందాలు చేయాలి, ఎక్కడెక్కడ భూములు ఉంటే వాటిని 22 ఏళ్ళ పెట్టాలి, ఎక్కడెక్కడ కబ్జాలు చేయాలి, ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెట్టాలి. అవి కాదు. ఈ విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని గొప్పగా ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అదే చేస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళ ల్యాబొరేటరీస్లో. ఆ ల్యాబొరేటరీస్లో డబ్బులు పంపించండి, ఎక్కువగా వాటిని బలోపేతం చేయండి. అంతే తప్ప వీళ్ళ జీవితాలతో ఆడుకోకండి. అందుకొరకే అర్జెంటుగా జీవో నెంబర్ 97ను రద్దు చేయాల్సిందే. అది రాజ్యాంగ వ్యతిరేకమైన జీవో. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ వ్యతిరేకమైన జీవో. మీకు ఆర్టికల్ 162 కింద జీవోలు ఇచ్చే అధికారం ఉందేమో కానీ చట్టబద్ధంగా లెజిస్లేచర్ ఏదైతే, శాసనసభ ఏదైతే 1982 సంవత్సరంలోనే బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇచ్చిందో దాని ద్వారా ఏర్పడ్డ స్వయం ప్రతిపత్తి ఉన్న బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దాని కింద ఉన్న పాలిటెక్నిక్స్ రద్దు చేస్తూ వాటిని అన్నింటినీ కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయాలన్న జీవో నెంబర్ 97 రాజ్యాంగ వ్యతిరేకమైనది. ఇట్ ఈస్ అగెనెస్ట్ ఆర్టికల్ 14. ఇట్ ఈస్ ఆల్సో అగెనెస్ట్ ఆర్టికల్ 21 బికాస్ దీస్ చిల్డ్రన్ డిజర్వ్, దే హ్యావ్ ద రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. వాళ్ళని లేబర్ లాగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన జీవో. చివరి కంట కూడా మేము ఈ విద్యార్థుల వెంబడే ఉంటాం. తప్పకుండా వీళ్ళు చేసే వీరోచిత పోరాటానికి మరి సంఘీభావం తెలుపుతుంది భారత రాష్ట్ర సమితి. అదేవిధంగా పోలీసులారా, నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన అక్రమ ఆదేశాలు తీసుకొని ఈ పిల్లలను చంపాలని మీరు చూస్తూ ఉన్నారు, గొంతు బిసికి చంపాలని చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఈ పిల్లల్ని సంజాయించండి. మీరు ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని పోండి. ఇప్పుడు ఆయన
ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో కేశవరావు ఆయన దగ్గరికి తీసుకొని పోండి, వీళ్ళ బాధలు వినిపించండి. అర్జెంటుగా జీవో మీద జీవోను రద్దు చేయించండి, మళ్ళీ పాత పద్ధతిలోనే కొనసాగించండి. విస్తృతమైన చర్చను మీరు చేయండి, ప్రొఫెసర్లతో మాట్లాడండి, ఇండస్ట్రీ నిపుణులతో మాట్లాడండి, విద్యార్థులతో మాట్లాడండి, పార్టీలతో మాట్లాడండి, విద్యార్థి సంఘాలతో మాట్లాడండి, అందరితో మాట్లాడి అప్పుడు మీరు ఈ రాష్ట్రంలో స్కిల్లింగ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప 70 సంవత్సరాల నుండి గొప్పగా నడుస్తున్న వ్యవస్థను, ప్రపంచ దేశాలన్నీ కూడా ఫాలో అవుతున్న వ్యవస్థను మీరు రద్దు చేసి, ఒక్క కాలం రేపు రద్దు చేసి కేవలం మీకు ఆ ఫ్యూచర్ సిటీలో ఉండే 3000 ఎకరాలకు రేటు రావాలని మీరు ఏదైతే ఈ పిల్లలందరి జీవితాలు నాశనం చేసి ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మీరు పోయి చదువుకోండి. పాలిటెక్నిక్ కళాశాల విలువైన ఆస్తులన్నీ కూడా ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తాం. వాడు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకొని వాడు ఇచ్చినప్పుడు తీసుకోండి, లేకపోతే లేదు. నేను మాత్రం నా రియల్ ఎస్టేట్ బాగుంటే చాలనే ధోరణి ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు, అది అబ్సల్యూట్లీ తప్పు, రాజ్యాంగ వ్యతిరేకం, అమానవీయం. ఈ పిల్లల మొహాలు చూడండి. కనీసం మీరు అర్జెంటుగా లండన్ నుంచి వాపసు రాండి, అమెరికా బంద్ చేసుకోండి, విమానం రద్దు చేసుకొని ప్రత్యేక విమానాలు వచ్చి ఈ పిల్లలతో మాట్లాడండి, సారీ చెప్పండి. పిల్లల కోసం తప్పు లేదు, పిల్లలకు సారీ చెప్తే. అందుకొరకు మరొకసారి మరి ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా చాలా బాధగా ఉంది ఈ పరిస్థితి వచ్చినందుకు. కానీ తప్పకుండా మేము మళ్ళీ అందరు కూడా మరి పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ కూడా మేము మరొకసారి భారత రాష్ట్ర సమితి తరఫున మరి మేము తప్పకుండా మీ వెంటే ఉంటామని చెప్తూ మరొకసారి అందరికీ జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మరి రాకేష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా రాకేష్ గారు. పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా పెద్దలు మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నమస్కారం తెలియజేసి, ఇక్కడికి వచ్చినటువంటి మా విద్యార్థి మిత్రులందరికీ, ఎందుకంటే నేను కూడా సిరిసిల్లాలో పాలిటెక్నిక్ చేసే ఇంజనీరింగ్ విద్యకు ఈసెట్ ద్వారా నేను ఇంజనీరింగ్ చేయడం జరిగింది. తర్వాత నేను ఎంటెక్ చేశాను, పిహెచ్డి చేశాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క బాధ ఎట్లా ఉంటుందంటే, ఆ రోజుల్లో మాకు ఇంజనీరింగ్ సీట్లు తక్కువ ఉండేవి, కానీ తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు పెరిగిన తర్వాత లాటరల్ ఎంట్రీ సిస్టమ్ పెట్టడం జరిగింది. అప్పుడు మాకు 3 years కోర్స్ ఉండేది, తర్వాత లాటరల్ ఎంట్రీలో డైరెక్ట్ సెకండ్ ఇయర్కు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఏఐసిటి అప్రూవల్ తోటి మాకు పాలిటెక్నిక్ కాలేజ్ అనేది నడిచేది, అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే మాకున్నటువంటి ఈరోజు స్కిల్ యూనివర్సిటీకి, ఎనీ యూనివర్సిటీకి యూజీసీ అప్రూవల్ కావాలి. ఈరోజు స్కిల్ యూనివర్సిటీకి నేను ఒకటే అడుగుతున్నా, అసలు యూజీసీ అప్రూవల్ ఉందా? దాని వీసీకి ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా డాక్టరేట్ ఉందా? మా పాలిటెక్నిక్ కాలేజీకి ప్రిన్సిపాల్ కావాలంటే కంపల్సరీ పిహెచ్డి ఉండాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావాలంటేనే పిహెచ్డి ఉండాలి. అట్లాంటిది స్కిల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు దానికి వీసీకి ఎవరినైతే పెట్టినా ఆయనకు పిహెచ్డి లేదు, యూజీసీ నామ్స్ ప్రకారం ఆయన రిక్రూట్మెంట్ కాలేదు. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ యూజీసీ అప్రూవల్ తోటి రాలేదు. కాబట్టి ఆ యూజీసీ స్కిల్ యూనివర్సిటీ అనే దానికి ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క అథెంటికేషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏఐసిటిది ఎప్పుడైతే అప్రూవల్ లేనప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా మనుగడ సాగించలేదు. ఎందుకు జరిగిందని చెప్తున్నా అంటే, ఏఐసిటి అప్రూవల్ లేదని గతంలో మా పాలిటెక్నిక్ వాళ్ళకు పార్ట్ టైం ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది. మాకు ఈసెట్ రాసిన తర్వాత ప్రైవేట్ కాలేజీలను మా డైరెక్ట్ 3 years కోర్స్ ఉండేది. గవర్నమెంట్ కాలేజీలలో ఆ రోజు ఎన్ఐటి, అంటే ఈరోజు ఎన్ఐటిగా ఉన్న దాంట్లో ఆర్ఈసీ, ఆ రోజు స్టేట్ యూనివర్సిటీ కింద ఉన్నప్పుడు దాంట్లో మాకు పార్ట్ టైం కాలేజ్ అని సాయంత్రం ఈవినింగ్ కాలేజీలు రన్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఎప్పుడైతే ఏఐసిటి అప్రూవల్ లేనప్పుడు మీరు పెడుతున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి యూజీసీ అప్రూవల్ లేదు, ఏఐసిటి అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు. మేము చదువుకొని ఏం కావాలి? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు తెలియని విషయం ఏంటంటే, ఏదన్నా అంటే జాబ్ రిక్రూట్మెంట్ అని చెప్పి సర్టిఫికేట్లు పంచే ఈయన మన సర్వేర్లో చూసినాం, నిన్ననే హరీష్ రావు గారి ఆధ్వర్యంలో సర్వేర్ల బాధ చూసినాం. ఇంకొకటి, ఈరోజు మీరు ఏదైతే పెడుతుర్రో సబ్ ఇంజనీర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిప్లొమా హోల్డర్లు ఎలిజిబుల్ ఉంటారు. అదేవిధంగా ఏఈస్, నేను ఏడబ్ల్యూగా గవర్నమెంట్ సర్వీస్ చేశాను. ఏడబ్ల్యూ కావాలంటే ఇంజనీరింగ్ కావాలి, కానీ ఏఈ కావాలంటే దానికి డిప్లొమా కావాలి. డిప్లొమా వాళ్ళే టెక్నీషియన్లుగా, అదేవిధంగా ఏఈలుగా, సబ్ ఇంజనీర్లుగా పనిచేసి మొత్తం కూడా డిప్లొమా హోల్డర్సు. ఇప్పుడు ఎప్పుడైతే ఏఐసిటి అప్రూవల్ లేకుండా, యూజీసీ అప్రూవల్ లేకుండా యూనివర్సిటీ పెట్టినప్పుడు ఆ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు, ఆ సర్టిఫికేట్ చెల్లదు. ఆ చెల్లదన్న విషయం ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఐఏఎస్ల ట్యాగ్ పెట్టుకోగానే సరిపోదు. ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా కొట్టాలి, మొత్తం పాలిటెక్నిక్ కాలేజీల జీవితాలు ఎట్లా నాశనం చేయాలని మాట్లాడే ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక్కడే హెచ్చరిక చేస్తున్నాం.
కేశవరావు అనేటువంటి వాళ్ళ కొడుకు బిడ్డకు జాగిప్పించుకోనికి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పోయిన కేశవరావు, మేము ఒక్కడే చెప్తున్నాం, కేశవరావు నీకు చదువు గురించి తెలిస్తే చెప్పు, లేకపోతే ఈ దొంగ మాటలు మాట్లాడకు. ఏం మాసప్ ట్యాంక్లో ఉన్న జాగా కావనా నీకు? లేకపోతే రామంతపూర్లో జాగాలు అమ్ముకోవనా మీరు? పీపీఏ మోడల్ ఇచ్చి ఎవరికి అప్పచెప్తారు? ప్రైవేట్ కంపెనీలకు ఈ జాగాలను అప్పచెప్పడానికి. మా 58 పాలిటెక్నిక్ కాలేజీల గవర్నమెంట్ భూములు వరంగల్లో నడిబొడ్డున ఉంటుంది, హైదరాబాద్లో నడిబొడ్డున ఉంటుంది మా పాలిటెక్నిక్ కాలేజ్. అదేవిధంగా ఈస్ట్ మారేడుపల్లిలో మా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. ప్రతి ఊర్లో కూడా ఉన్నటువంటి పాలిటెక్నిక్ చుట్టూ ఈరోజు ఒక నగర సమాజం ఏర్పడ్డది. అలాంటి పాలిటెక్నిక్ భూముల మీద కన్నేసిర్రు. గతంలో ప్రభుత్వ స్కూళ్ళు పనిచేస్తా అన్నాడు, ఆ స్కూళ్ళ భూముల మీద కన్నేసిర్రు. ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే తప్పితే రియల్గా ప్రజల గురించో లేకపోతే విద్యార్థుల గురించో పనిచేసేది కాదు. కాబట్టి వెంటనే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మా ఈసెట్ విద్యార్థులకు అన్యాయం జరిగితే, ఎందుకంటే పాలిటెక్నిక్ ద్వారా మా భవిష్యత్తును నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినాం, పాలిటెక్నిక్ ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చిన. కాబట్టి ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మరో పోరాటానికి సిద్ధమవుతాం. ఈ జనతా గ్యారేజ్ నుంచి అలా పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఒక్కడే చెప్తున్నా, చదువు రాని వాళ్ళందరూ కూడా జమై ఈరోజు చదువుకునే పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా అంటే మీరు దిగొచ్చేదాకా పోరాటం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. గతంలో పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ఎంతో విప్లవోత్తమైన నాయకులు పుట్టారు. ఈరోజు మళ్ళీ ఆ విప్లవాన్ని మరొకసారి పుట్టించని చెప్పేసి వీళ్లకు విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మరి ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఈ పేద బిడ్డలు, తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఈ బిడ్డలు ఈరోజు రోడ్ల ఉద్యమం ఉవ్వెత్తున 2009 సంవత్సరంలో పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులము తెలంగాణ రాష్ట్రం వస్తే పాలిటెక్నిక్ వ్యవస్థ బాగుపడుతున్న ఉద్దేశంతో మరి 15 ఏళ్ల పసి వయసులో పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చినా కానీ ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం వీరోచితంగా పోరాటం చేయడం జరిగింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బాపు కేసీఆర్ గారి పెద్ద మనసుతోటి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను మనం పరిరక్షించుకోవాలి అని వారు డిప్లొమా చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ వెళ్తే అక్కడ అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఈసెట్ కూడా పూర్తి రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉంటుండే. మరి ఈ విషయాన్ని పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థి అయినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సార్ గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో మరి సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు హరితహార కార్యక్రమం సందర్భంగా వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు మరి పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే అవకాశం కోసం ఈసెట్ 1000 కట్ ఆఫ్ ర్యాంక్ అనే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది మెరిట్ విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకునే అవకాశాన్ని కల్పించినారు. అదేవిధంగా మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ గారు టాస్క్ అనే కార్యక్రమాలను పాలిటెక్నిక్ కళాశాల లోపల ప్రత్యేకంగా నిర్వహిస్తూ అనేక మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఎంతో కృషి చేసినారు. ఈ విధంగా ఒక మంచి పద్ధతిలో జరుగుతున్నటువంటి పాలిటెక్నిక్ వ్యవస్థను మార్పు అని చెప్పేసి అధికారంలోకి వచ్చి మనుగడనే ప్రశ్నార్థకం చేసినారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఈ రోజు 15 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిన పాలిటెక్నిక్ పిల్లలు మరి మా భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మేము పూర్వ విద్యార్థులకైతేనేమి మరి ప్రస్తుత అధ్యాపక బోధనేతర సిబ్బంది అయితేనేమి పాలిటెక్నిక్ వస్తే 3 సంవత్సరాల్లో మీరు డిప్లొమాలో మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారు. ఉన్నత విద్యా అవకాశాలకు కూడా మీరు లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా ఈసెట్ ఎంట్రన్స్ తోటి డైరెక్ట్ సెకండ్ ఇయర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మరింత ఉన్నత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి ఏదైతే 10వ తరగతి పిల్లలు ఉంటారో మేము క్షేత్రస్థాయిలో పాఠశాలల్లోకి వెళ్ళి 10వ తరగతి విద్యార్థులను చైతన్యం చేసి ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం మొన్న గొప్పలు చెప్పుకున్నదో 95% ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ లోపల అడ్మిషన్లు అయినాయని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నది. ఈ రోజు ఇంటర్ వ్యవస్థ చూస్తే ప్రభుత్వ కళాశాల లోపల అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయి, పాఠశాలలో కూడా అడ్మిషన్లు ప్రభుత్వ వ్యవస్థలో తక్కువగా ఉన్నాయి, డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ వ్యవస్థలో తక్కువ ఉన్నాయి. కానీ అత్యంత బలోపేతంగా ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా విద్యా వ్యవస్థలో ఉందా అంటే అది పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ. అట్లాంటి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చర్యలు చేపట్టింది. తద్వారా ఏం జరుగుతుందంటే మేము ఎంతో భరోసానిచ్చినటువంటి విద్యార్థులు ఎప్పుడైతే ఇప్పుడు ప్రథమ సంవత్సరంలో పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పుడు టీసీలు తీసుకొని మేము వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు అనే పరిస్థితి ఉంది. అట్లయితే మరి పాలిటెక్నిక్ కళాశాలలో రాబోయే విద్యా సంవత్సరంలో కాదు ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లన్నీ ఖాళీ అయిపోయి అక్కడ ప్రథమ సంవత్సరం తరగతి గదులన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇక సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఒక ప్రమాదమైనటువంటి భయంకరమైనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఏమంటే ఇప్పుడు ఈ జీవో వచ్చిన విషయము ఈ విద్యార్థులకు ఎవరికి తెలియజేయలేదు, కనీసం పూర్వ విద్యార్థి సంఘాలకు కానీ కనీసము అక్కడ ఉన్నటువంటి బోధనేతర సిబ్బందికి కానీ ఈ చట్టం గురించి కానీ ఆ జీవో గురించి కానీ ఆ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టు గురించి కానీ ముందస్తు సంప్రదింపులు ఎలాంటివి జరపకుండా 4 గోడల మధ్యలో 4 అధికారులు కలిసి ఆ చట్టాలను రూపొందించడం వల్ల ఏమవుతుందంటే
అంటే మా డిప్లొమా పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఇప్పుడు సెప్టెంబర్లో జరగబోయే అసెంబ్లీ సెషన్లో ఇది బిల్లు రావడానికి సిద్ధమవుతోంది. ఒక్కసారి ఇప్పుడు ఇప్పటికే ఒకటి జీవోలు ఇచ్చినారు, మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ 2024 చట్టంలో కలిపినారు. ఈ విధంగా కలపడంతో పాటు వచ్చే అసెంబ్లీ సెషన్ లోపల బిల్లు రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయడం ద్వారా ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మరి ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుంది, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్బిటిటి బోర్డు సర్టిఫికేట్ వస్తుందా, లేదంటే స్కిల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుందా? ఈ స్కిల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ పట్టుకొని ఆ విద్యార్థి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పోతే మరి ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాల లోపల ఈ సర్టిఫికేట్కి ఏమన్నా శాంటిటీ ఉంటుందా, వాళ్ళకి అక్కడ ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రిజెక్ట్ చేస్తే ఈ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని చెప్పేసి మరి భవిష్యత్తులో వీళ్ళు అసలు ఈసెట్ ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగ్ చదవడానికి అవకాశం కల్పిస్తుండ్రా, అసలు ఈసెట్ ఎంట్రన్స్ విధానం ఉంటుందా కూడా ఇప్పటి విద్యార్థులకు చెప్పని పరిస్థితి ఉంది. మరి ఏదైతే 1950వ దశకంలో జాతీయ స్థాయిలో సాంకేతిక విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసి 70 ఏళ్ల సుదీర్ఘ ఘనచరిత్ర లోపల దేశ విదేశాల లోపల జాతీయంగా రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో డిప్లొమా విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా స్పందించి పాలిటెక్నిక్ విద్యా పరిరక్షణకు నడుం బిగించాలని చెప్పేసి 1982 విద్యా చట్టం ప్రకారము ఎస్బిటిటి బోర్డులో ఈరోజు ఏదైతే నిధులు 100 కోట్ల నిధులు అక్కడ ఉన్నాయి, ఈ నిధులను వాళ్ళు ప్రైవేట్గా అప్పగింపే ప్రయత్నం. అదేవిధంగా అక్కడ పాలిటెక్నిక్ భూములు చాలా విలువగల భూములు ఉన్నాయి, ఆ భూములు ప్రైవేటుకు దారదత్తం చేసే ప్రయత్నం. ఇలా చేయడం వల్ల పాలిటెక్నిక్ అస్తిత్వం మనుగడ దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ఏదైతే పీపీపీ చట్టం 2024 ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టం ఉందో ఆ చట్టం నుంచి పాలిటెక్నిక్ మినహాయించాలని చెప్పేసి జీవో నెంబర్ 97 నుంచి అందులో పాలిటెక్నిక్ అనే వ్యవస్థను దానికి ఒక అందమైన పేరు పెట్టినారు. మరి ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళు లేబర్లు అని చెప్పేసి ముందే గ్రహిస్తే పోరాటాలు ఎక్కువ చేస్తారని చెప్పేసి శక్తి అని ఒక అందమైన పేరు పెట్టి మరి ఉన్న పేరు తుడిచిపెట్టే ప్రయత్నం